నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మనోజ్. 1 కిలో బియ్యానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్షరాల 43 రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. కానీ రేషన్ కార్డులు ఉన్న వారికి మాత్రం కిలో రూపాయికే బియ్యం అందిస్తున్నాయి. అంత్యోదయ పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి నెల 2.14 లక్షల టన్నుల బియ్యం పంపిణీ చేయడానికి ఏకంగా 920 కోట్లకు పైగా వెచ్చిస్తున్నాయి. అయితే అందులో కేవలం 20% మాత్రమే పేదల నోటికి అందుతుంది. 736 కోట్ల విలువైన 1.71 లక్షల టన్నుల బియ్యం పక్కదారి పడుతుంది. ప్రభుత్వాలు ఏడాదికి ఏకంగా 11,000 కోట్లు ఖర్చు చేస్తుంటే అందులో ఏకంగా 8,833 కోట్ల విలువైన బియ్యం బ్లాక్ మార్కెట్కు పోతుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తరచూ రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేస్తుంటారు. 100 టన్నుల బియ్యం స్టాక్లను గుర్తిస్తున్నారు. ఇక కాకినాడ యాంకరేజ్ పోర్ట్లో విదేశాలకు తల్లిపోతున్న బియ్యంను స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనిఖీ చేశారు. సీజ్ ద షిప్ అంటూ అప్పట్లో పవన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి కూడా. అయితే ఎన్ని తనిఖీలు చేసినా, ఎంతగా నిఘా పెట్టినా, అక్రమార్కులపై ఎన్ని కేసులు పెట్టినా కూడా రేషన్ బియ్యం అక్రమ రవాణా మాత్రం ఆగటం లేదు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు జరిగే మేలు కంటే కూడా పేదల జోబులు నిండుతున్నాయనే మాట సరిగ్గా సరిపోతుంది. రేషన్ మాఫియాలో ఎక్కువగా ప్రజాప్రతినిధుల పేర్లే వినిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ప్రతి నియోజకవర్గంలో కూడా రేషన్ బియ్యం అక్రమ రవాణా వెనుక ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఆయన బంధువులు లేదా సన్నిహితుల పేర్లే బాగా వినిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే రేషన్ వ్యాపారంలో మునిగిపోయారు. ఇంకా చెప్పాలంటే నమ్ముకున్న కార్యకర్తను పూర్తిగా పక్కన పెట్టిన అధికార పార్టీ నేతలు ప్రతిరోజు టార్గెట్ పెట్టి మరీ వసూలు చేస్తున్నారు. 5 ఏళ్ల పాటు వైసీపీ నేతల పెత్తనం కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడిన టీడీపీ నేతలు, కార్యకర్తలపైన ఎమ్మెల్యేలు ఏమాత్రం కరుణ చూపించడం లేదు. కొంతమంది ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో అయితే కొత్తగా టార్గెట్లు పెడుతున్నట్లు తెలుస్తుంది. పదవులు రాని వాళ్ళు కొందరైతే ఇక ఇదే ఆఖరి అవకాశం అని డిసైడ్ అయిన వాళ్ళు, మళ్ళీ అవకాశం వస్తుందో రాదనే భావనతో ఉన్నవాళ్ళు, వచ్చిందే అవకాశం అన్నట్లు అక్రమార్జనకు తలుపులు తీశారనేది ప్రధాన ఆరోపణ. కొందరు ఎమ్మెల్యేలు అయితే తమ నియోజకవర్గాల్లో ఏమైనా చేసుకోవచ్చు, కానీ తనకు మాత్రం కప్పం కడితే సరిపోతుందని ఓపెన్గా క్లారిటీగా చెప్తున్నారట. ఇసుక, రేషన్, బియ్యం, మైనింగ్, పేకాట, చివరికి కోడి పందాలైనా సరే నా వాటా నాకు పంపించి మీ పని మీరు చేసుకోవచ్చని క్లియర్గా చెబుతున్నారని పార్టీ కార్యకర్తలే ఆరోపిస్తున్నారు. ఇందుకు ఇటీవల పత్రికలో వచ్చిన వార్తలపై చర్చించుకుంటున్నారు కూడా. పోలవరం ఎమ్మెల్యే 100 కోట్ల అవినీతి చేశాడా అని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మరో నేతతో జరిపిన ఫోన్ సంభాషణ కూడా బాగా వైరల్ అయింది. ఇలాగే 2 రోజుల క్రితమే ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే అంటూ పేరు లేకుండానే మీడియాలో వరుస కథనాలు వచ్చాయి. సూర్యాబాయ్ అని హైదరాబాద్లో ఏపీ మంత్రి సెటిల్మెంట్లు అంటూ పెద్ద వార్తలు వచ్చాయి. ఇక హోంమంత్రి అనిత కూడా స్వయంగా తన పిఏ అవినీతి చేస్తున్నట్లు తెలిసిందంటూ కూడా వ్యాఖ్యానించారు. అందుకే తొలగించానంటూ కూడా హోంమంత్రి అనిత చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ప్రతి నియోజకవర్గంలో కూటమి నేతల అవినీతి తారాస్థాయిలో ఉందనేది సర్వే సంస్థలు కూడా చెబుతున్నమాట. ఇలా అయితే వచ్చే ఎన్నికల్లో కూటమికి 11 స్థానాలు కూడా వచ్చే పరిస్థితి లేదంటున్నారు ఏపీ ప్రజలు. వైన్ షాపుల టెండర్ల సమయంలో ఎన్నో ఆరోపణలు వచ్చాయి. చివరికి స్వయంగా చంద్రబాబు కూడా మద్యం వ్యాపారంలో మీకేం పని అంటూ పార్టీ ఎమ్మెల్యేలను బహిరంగానే చంద్రబాబు మందలించారు. అయినా సరే పార్టీ నేతలు అవినీతికి మాత్రం బ్రేక్ పడలేదు. రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డు వేయలేని అధినేత చంద్రబాబు ఎంత ప్రయత్నం చేసినా సరే సొంత పార్టీ నేతలే చంద్రబాబు మాటలను బేఖాతరు చేస్తున్నారు. ఇది కూటమి ప్రభుత్వానికి కావాల్సినంత చెడ్డ పేరు వస్తుంది. అటు అధినేత మాట లెక్క చేయడం లేదు, ఇటు కార్యకర్తకు మంచి చేయడం లేదు. దీంతో వీళ్ళ కోసమే మనం పని చేసిందని తెలుగు తమ్ముళ్ళు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
ఇక రేషన్ బియ్యం మాఫియాకు సంబంధించి లైవ్లో మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సుబ్బు లైవ్లో ఉన్నారు. సుబ్బు, చెప్పండి, ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇస్తున్నటువంటి బియ్యంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి, ఏంటి అప్డేట్ ఏంటి? ఓకే మనోజ్, రాష్ట్రంలో రేషన్ మాఫియా అనేది ఒక వేళ్ళానుకుపోయిన అవినీతి వ్యవస్థగా మారిపోయింది. అయితే టోటల్గా రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ రేషన్ బియ్యం ఏదైతే పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని పెద్దలు గద్దల్లా తన్నుకుపోతున్న ఒక ఇదైతే కనుక కనిపిస్తూ ఉంది. మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద ఒక లాభదాయకమైన వ్యాపారంగా కనబడుతుంది రేషన్ బియ్యాన్ని తరలించుకోవడం అనేది. ఎక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది ఈ గత ప్రభుత్వంలో కూడా కొంతమంది రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో రేషన్ మాఫియా జరిగిందని చెప్పేసి గతంలో చాలాసార్లు కుటుంబ నాయకులు కానీ సాక్షాత్తు పవన్ కళ్యాణ్ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. రేషన్ బియ్యాన్ని తరలించిపోతున్నారు, దాన్ని అమ్ముకుంటున్నారని చెప్పేసి గతంలో కూడా మనం చూసుకుంటే కుటుంబ ప్రభుత్వం వచ్చిన కొత్తలో స్వయంగా పవన్ కళ్యాణ్ కూడా కాకినాడ వెళ్ళడం, ఒక షిప్ని సీజ్ చేయడం కూడా జరిగింది. అయితే గతంలో వైసీపీ ప్రభుత్వంలో రేషన్ బియ్యాన్ని అమ్ముకున్న కొంతమంది దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇప్పుడు కూటమి నాయకుల సంతన చేరారని చెప్పుకోవచ్చు. వాళ్ళు రేషన్ బియ్యాన్ని అమ్ముకునేది పెద్ద లాభదాయకమైన వ్యాపారంగా కనబడటంతో వాళ్ళ వ్యాపారాన్ని వదలలేక అధికారం బదలాయింపోయినప్పటికీ కూడా ఆ అధికార పార్టీ నేతలని వాళ్ళ దగ్గరికి చేరి వాళ్ళను కూడా చెరగొట్టి వాళ్ళకు కూడా ఈ వ్యాపారంలో భాగస్వామ్యాలు చేస్తూ ఉన్నారు. ఎంత బిజినెస్ జరుగుతుందంటే ఒక్కొక్క ఎమ్మెల్యేకి 5 నుంచి 10 లక్షలు, ఒక్కొక్క ఎంపీకి 50 లక్షల వరకు కూడా ప్రతి నెల మామూలు వెళ్తాయని చెప్పేసి కూడా బయట కొన్ని మాటలు అయితే వినిపిస్తున్నాయి. బయట జరుగుతుందనే సమాచారం కూడా ఉంది. అంతేకాకుండా ఈ రేషన్ బియ్యం దందాలో పోలీసులు, రెవెన్యూ అధికారులు, విజిలెన్స్ అధికారులు వీళ్ళందరికీ కూడా మామూలు వెళ్తానని చెప్పేసి కూడా తెలుస్తా ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇంత లాభదాయకమైన వ్యాపారాన్ని వదులుకునేందుకు దళారులు సిద్ధంగా లేరు. గత ప్రభుత్వంలో ఈ రేషన్ బియ్యాన్ని అమ్ముకుని సొమ్ము చేసుకున్న దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇప్పుడు ప్రస్తుతం ఎలక్ట్ అయిన కూటమి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చెంతకు చేరి వాళ్ళకి ఈ రేషన్ దందా యొక్క దందా ద్వారా ఎంత వస్తుంది అనే దాన్ని రుచి చూపించేపాటికి వీళ్ళు కూడా వదలలేకపోతున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్క ఎమ్మెల్యేకి 5 నుంచి 10 లక్షల రూపాయలు మామూలు. దాంతో పాటుగా లోకల్గా ఉన్న పోలీసు అధికారులు కానీ, విజిలెన్స్ అధికారులు కానీ, సివిల్ సప్లైస్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ వీళ్ళకు కూడా మామూలు పంచుతా, ఎమ్మెల్యేలకు మామూలు ఇస్తా వాళ్ళు కూడా ధనార్జన చేస్తున్న నేపథ్యం అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది ఇక్కడ. అయితే టోటల్గా మన ఈ ప్రతి నెల ఈ పేదలకు వృద్ధులకు ఇచ్చే రేషన్ 26వ తారీఖున స్టార్ట్ అవుతుంది. 20వ తారీఖు నుంచి ఆ నెల మొదటిలోపే 1వ తారీఖు వచ్చే లోపే ఈ రేషన్ బియ్యం దాదాపుగా బిజినెస్ అయిపోతుందని కూడా చెప్పుకోవాలి. పోలీసులు, సివిల్ సప్లైస్ అధికారులు కూడా భాగస్వామ్యం చేయడంతో అదుపు లేకుండా ఈ రేషన్ బియ్యం దందా సాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ వాళ్ళు పెట్టుకుని కొంతమంది అనుచరులు పెట్టుకుని డోర్ టు డోర్ ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరైతే ఈ రేషన్ పొందుతున్నారో వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి 10 రూపాయలకి, 20 రూపాయలకి, 10 రూపాయల నుంచి 12 రూపాయల వరకు వాళ్ళకి చెల్లించి వాళ్ళ దగ్గర నుంచి డోర్ స్టెప్ నుంచి కొనుక్కొని వాటన్నిటిని కూడా ఒక గోడౌన్ ఏర్పాటు చేసుకుని అక్కడికి డంప్ చేసుకుని అక్కడి నుంచి కూడా లారీల సాయంతో వేరే ప్రాంతాలకు తరలించిపోతూ ఉన్నారు. మొన్నటి వరకు కూడా కాకినాడ నుంచి వేరే దేశాలకి సప్లై చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తా వచ్చారు. ఇప్పుడు రేషన్ మాఫియా కొత్త పంతలు దొక్కుతోంది. ఇప్పుడు రేషన్ బియ్యాన్ని ఈ చెరువులకి అలా లోకల్గానే డిస్పోజ్ చేసే ఇది చేస్తున్నారు. 10 రూపాయలకి 12 రూపాయలకి బయట కొనుక్కుని వాటిని కొన్ని రేషన్ మాఫియా కొంతమంది అయితే కనుక ఆ బియ్యాన్ని ప్రాసెస్ చేసి వాటన్నిటిని సన్న బియ్యం కింద ప్యాక్ చేసి అదే బియ్యాన్ని మళ్ళీ ఎక్కువ ధరలకు అమ్మేసే పరిస్థితి కూడా నెలకొంది. ఈ రేషన్ మాఫియా అనేది తీవ్ర రూపం దాల్చి ప్రస్తుతానికి పేదలు కడుపు కొట్టే పరిస్థితి అయితే నెలకొంది. సుబ్బు, ఏదైతే ప్రధానంగా పీడిఎస్ రైస్కి సంబంధించి
ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి నాదెండ్ల మనోహర్ సివిల్ సప్లై మినిస్టర్గా ఉన్నారు. ఆయన ప్రతిసారి గోడౌన్లో కూడా వెళ్తుంటారు, అక్కడ చెకింగ్ కూడా చేస్తుంటారు. ఏదైనా అక్కడ రైస్కి సంబంధించిన విషయంలో కానీ అవకతవకలు జరుగుతుంటే కూడా ప్రభుత్వానికి కూడా ఆయన కంప్లైంట్ చేసే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వంలో కూడా ఆయన ఒక మినిస్టర్గా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా నాదెండ్ల మనోహర్ ఉన్నా కూడా ఇట్లాంటి పీడిఎస్ రైస్లో అవకతవకలు జరుగుతున్నాయంటే ప్రభుత్వం నుంచి ఒక స్పందన లేదనుకోవచ్చా? ప్రభుత్వం ఎంత ట్రై చేసినా కానీ, ఎంత ప్రయత్నించినా కానీ, మినిస్టర్ నాదెండ్ల మనోహర్ ఎవరైతే సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉన్నారో ఆయన ఎంత ప్రయత్నించినా కానీ ఈ రేషన్ మాఫియా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్త ఆలోచనలతో కొత్త విధానాలతో ఈ రేషన్ మాఫియా అన్నంతటిని కూడా విస్తరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. గతంలో వైసీపీ నాయకులు చేసిన తప్పిదాలనే ఇప్పుడు టీడీపీ నాయకులతో ఈ రేషన్ మాఫియా చేపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎంత ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేసినప్పటికీ కూడా వాళ్ళని దాన్ని పూర్తిగా నియంత్రించలేకపోతున్నారు. ఎందుకంటే దాని ద్వారా వచ్చే లాభాలు ఆ స్థాయిలో ఉండటంతో ఎవరో కూడా దాన్ని వదులుకునే పరిస్థితి అయితే కనపడట్లేదు. ఎవరైతే రేషన్ మాఫియా ఉన్నారో రేషన్ మాఫియాకి భారీ ఎత్తున పెద్ద ఎత్తున మిగులుతుంది. అంటే ఇప్పుడు మనం బహిరంగ మార్కెట్లో చూసుకుంటే 50-60 రూపాయలు పెట్టుకునే బియ్యం మనకి రేషన్ షాప్స్లో ఊరికి 2 రూపాయలకి ఇచ్చే పరిస్థితి అయితే ఉంది. వాటిని ప్రాసెస్ చేసి వాటిని అదే స్థాయిలో మళ్ళీ 50 రూపాయలకి 2 రూపాయలకి వచ్చే బియ్యాన్ని ఒక 10 రూపాయలకి 20 రూపాయలు కొనుగోలు చేసి ఇంకో 10 రూపాయలు పెట్టుబడి పెట్టి దాన్ని మొత్తాన్ని ప్రాసెస్ చేసి దాన్ని మొత్తాన్ని సన్న బియ్యం చేసి టోటల్గా దాన్ని 50 రూపాయలకి 60 రూపాయలకి అమ్మే పరిస్థితి ఉంది. అంటే ఒక్కొక్క కిలో మీద వచ్చేసి 40 నుంచి 50 రూపాయలు మిగిలే పరిస్థితి అయితే నెలకొంది. ఇంత లాభసాటిగా ఉన్న వ్యాపారాన్ని ఈ వ్యాపారంలో అందరినీ భాగస్వాములు చేస్తున్నారు. అధికారులు కానీ, సివిల్ సప్లైస్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, పోలీస్ అధికారులు కానీ, విజిలెన్స్ అధికారులు కానీ వీళ్ళందరినీ భాగస్వాములు చేసి వాళ్ళందరికీ ముడుపులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా మభ్యపెట్టి ఈ వ్యాపారం చేస్తున్నారు. దానికి పొలిటికల్ సపోర్ట్ కావాల్సి వస్తుంది కాబట్టి స్థానిక ఎమ్మెల్యే సపోర్ట్ తీసుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యేకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అందులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళు అనుకున్న లక్ష్యాలను ఇదైతే రీచ్ అవుతున్నారు. ఇలాగే పేదలకి చెందాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టించేసి వాటన్నిటిని కూడా అమ్ముకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. టోటల్గా దీని మీద ఇప్పటికే ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నివేదికలు ఉన్నాయి. ఇలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఈ రేషన్ మాఫియాలో ఇన్వాల్వ్ అవుతున్నారని ఉన్నాయి. అయితే ఇంటర్నల్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు వారించినా, ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ కూడా వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో హ్యూజ్ అమౌంట్ రావడంలో పెద్ద అమౌంట్ రావడం వల్ల ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిపోయినా వాళ్ళ అనుచరులను ఇన్వాల్వ్ చేసి రేషన్ దందాంతా సవ్యంగా సాగేటట్టుగా కూడా చూస్తున్నారు. ఈ రేషన్ దందాలో ప్రతి నియోజకవర్గంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా జిల్లా చూసుకుంటే కృష్ణా జిల్లాలో రేషన్ మాఫియాలో గొడవలు చోటు చేసుకున్నాయి. రీసెంట్గా ఇద్దరు రేషన్ మాఫియాలో డాన్స్ మధ్య జరిగిన గొడవల కారణంగా పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఇద్దరి మీద ఇరువైపులా కేసులు పెట్టే పరిస్థితి నెలకొంది. అంటే ఈ రేషన్ మాఫియాలో ఎంత లాభసాటిగా లేకపోతే, ఈ రేషన్ బియ్యం దందా ఎంత లాభసాటిగా లేకపోతే వాళ్ళు గొడవలు కూడా పడే పరిస్థితి అయితే నెలకొంటుంది. ఇప్పుడు పరిస్థితి ఏ రకంగా ఉందంటే ఒక నియోజకవర్గాన్ని ఇంకో నియోజకవర్గాన్ని మేమే చేజెక్కించుకోవాలనే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. టోటల్గా రేషన్ మాఫియా లాభసాటిగా ఉండటం వల్ల ఈ పేదలకు చెందాల్సిన బియ్యాన్ని ఈ మధ్యలో దళారులు వాటన్నిటిని కూడా పక్కదారి పట్టేస్తా ఉన్నారు. పక్కదారి పట్టించి వాటిని వివిధ రకాలుగా అమ్మేసుకుని వాటిలో వచ్చిన వాళ్ళ వ్యాపారానికి అడ్డు లేకుండా ఉండేందుకు రాజకీయ నాయకులు కూడా ఇందులో అంటించి ఇందులో ఇన్వాల్వ్ చేసి ఈ అవినీతి మరకైతే ఏదో ఉందో దాన్ని రాజకీయ నాయకుల పైన కూడా వేసే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. టోటల్గా సివిల్ సప్లైస్ మినిస్టర్ రెగ్యులర్గా మానిటర్ చేస్తా ప్రతి రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టి రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నప్పటికీ కూడా ఈ రేషన్ దందాన్ని అయితే ఆపలేకపోతున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ఏ మేరకు ఈ రేషన్ దందా అనేది కొనసాగుతుందో, ఏ మేరకు ఈ రేషన్ దందా అనేది రాష్ట్రంలో వ్యాపించింది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ప్రభుత్వం ఎంత ప్రయత్నించి ముఖ్యమంత్రి 2-3 కొన్ని సందర్భాల్లో ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చినప్పటికీ వీటిలో ఎవరో వెళ్ళొద్దని చెప్పేసి రేషన్ మాఫియాలకు ఎవరో వెళ్ళొద్దన్నా చెప్పినా కూడా అది సాధ్యం కాని పరిస్థితిగా మారిపోయింది. ఎందుకంటే రేషన్ మాఫియా ఆ మేరకు విస్తరించిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. లక్షల రూపాయలను ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క ఎమ్మెల్యేకి 5 నుంచి 10 లక్షల వరకు రేషన్ మాఫియా ముట్ట చెప్తుంది. ఒక్కొక్క ఎంపీకి 25 నుంచి 50 లక్షల వరకు ఒక ఎంపీకి ముట్ట చెప్తుందని చెప్పేసి కూడా కొన్ని సమాచారం అయితే ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ మేరకు చర్యలు తీసుకుంటే ఏ రకంగా ఈ రేషన్ మాఫియాని అరికట్టగలదా అనేది
రేషన్ మాఫియాను అరికట్టగలదా ప్రభుత్వం అనేది కూడా ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది. ఆ మేరకు ప్రభుత్వం సమాజంలో రేషన్ మాఫియా అనేది విస్తరించుకుపోయి వీళ్ళనుకుపోయింది. దీన్ని కొంతమంది ఆల్రెడీ ఈ రేషన్ మాఫియాను కలెక్ట్ చేసుకునే డాన్స్ కొంతమంది వాయిస్లు పెట్టేసుకుని ఎక్కడికక్కడ డోర్ టు డోర్ సామాన్యుడు ఎప్పుడైతే రేషన్ తీసుకుంటున్నాడో రేషన్ తీసుకున్న మరుక్షణం వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి వాటన్నిటిని కలెక్ట్ చేసుకుని తెచ్చుకునే పరిస్థితి పూర్తిగా ఏర్పడింది. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ అధికారులు అరికట్టలేకపోవడానికి కారణం ఏంటంటే రేషన్ మాఫియా ఇచ్చే తాయిలాలు అధికారులకు సక్రమంగా చేరడంతో, అంటే అధికారులకి నెల జీతం అయినా సక్రమంగా వస్తుందో రాదో తెలియదు, కానీ రేషన్ మాఫియా నుంచి వచ్చే మామూలు అయితే కనుక 100% ఆ సమయానికి వచ్చేస్తున్నాయని కూడా కొంతమంది ద్వారా విన్న ఇది కూడా ఉంది. అయితే ఇంత మేర రేషన్ మాఫియా విస్తరించబడితే దీన్ని ఎంత మేర అరికట్టడానికి సాధ్యం అవుద్ది అనేది కూడా ఒక మిలియర్డాలర్ ప్రశ్నగానే మిగిలిపోయిందని కూడా చెప్పుకోవచ్చు మనోజ్. సుబ్బు, అలాగే గత ప్రభుత్వంలో కూడా సివిల్ సప్లై మినిస్టర్లుగా కొడాలి నాని, కారుమూరి నాగేశ్వరరావు కూడా ఉన్నారు. ఇక ఫుడ్ కమిషన్ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ కూడా ఉన్నారు. అటువంటి హయాంలో కూడా భారీగా రేషన్ బియ్యం ఎక్కడికక్కడ పట్టుబడుతూ వస్తున్నటువంటి సందర్భంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వీటన్నింటినీ బయట పెడతామంటూ కూడా ఒకవైపు నాదెండ్ల మనోహర్ చెప్పుకొస్తున్నారు. మరోవైపు చూసుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా షీజ్ ద షిప్ అనేసి అన్న మాటలు మనం చూసాం పోర్టు దగ్గరికి వెళ్ళి. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతిని బయటకు తీస్తామంటూ మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఈ రేషన్ ఫందాని ఇలాగే కొనసాగిస్తూ ఉంటే ఇక వీళ్ళకి కూడా పరాభవం తప్పదనుకోవాలా రాబోయే రోజుల్లో? ఓకే, గత ప్రభుత్వంలో రేషన్ మాఫియా జరిగింది, రేషన్ బియ్యాన్ని అమ్ముకున్నారు అని చెప్పేసి ఎన్నికల సమయంలో కావచ్చు, గత ప్రభుత్వ సమయంలో కావచ్చు, పవన్ కళ్యాణ్ జనసేన అధినేత ఎవరైతే ఉన్నారో ఆయన పవన్ కళ్యాణ్ అప్పుడు తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అదే పార్టీకి చెందిన జనసేనకు చెందిన నాదెండ్ల మనోహర్ కూడా సివిల్ సప్లై మినిస్టర్గా అవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో అప్పుడు ఉన్న పరిస్థితుల్లో కొంతమేర ఒక దూకుడుగా వ్యవహరించారు నాదెండ్ల మనోహర్ కానీ పవన్ కళ్యాణ్ కానీ దూకుడుగా వ్యవహరించారు. అప్పుడు ఈ రేషన్ మాఫియా ఏదైతే ఇక్కడ నుంచి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుందో, కాకినాడ పోర్ట్ నుంచి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుందో దాని మీద రెగ్యులర్గా తనిఖీలు చేసి 2-3 చోట్ల గోడౌన్లు కూడా నాదెండ్ల మనోహర్ సీజ్ చేయడం జరిగింది. దాని అందరి కూడా రేషన్ బియ్యాన్ని అంతా కూడా కలెక్ట్ చేసుకుని సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం కూడా జరిగింది, డిపాజిట్ చేయడం కూడా జరిగింది. అయితే ఫస్ట్లో దూకుడుగా వ్యవహరించిన తర్వాత కొద్దిమేర సద్దుమడిగిందని చెప్పి కూడా అప్పట్లో కొన్ని వార్తలు వచ్చినాయి. అయితే ఆ తర్వాత ఈ రేషన్ మాఫియా కొంచెం స్లో అయినట్టు అయ్యి మొత్తం టీడీపీకి కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరికీ కూడా ఈ రేషన్ మాఫియాలో ఇన్వాల్వ్ చేశారు. అయితే గత ప్రభుత్వంలో కారుమూరి నాగేశ్వరరావు కావచ్చు, కొడాలి నాని కావచ్చు, సివిల్ సప్లైస్ మినిస్టర్గా చేసినప్పుడు పెద్ద ఎత్తున రేషన్ బియ్యం దందా జరిగిందని చెప్పేసి కూడా అప్పటి ప్రతిపక్షం ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న కూటమి నాయకులు బహిరంగంగానే విమర్శలు చేశారు. ఆ విమర్శలన్నింటినీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్నంతా స్టాప్ చేస్తే దానికి రేషన్ బియ్యం మొత్తాన్ని ఆపేసి దానికి ప్రయత్నాలు చేశారు. ప్రయత్నాలు చేసినప్పటికీ కొద్దిమేర తగ్గినప్పటికీ తర్వాత ఒక్కసారిగా ఊపందుకుందని కూడా చెప్పుకోవాలి. ఇప్పుడు రేషన్ మాఫియాని అరికట్టలేనంతగా పెరిగిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రేషన్ మాఫియా మేనేజ్ చేస్తుంది, వాళ్ళందరికీ కూడా నెలవారీలు ఇంత డబ్బులు పంపించేస్తుందని కూడా చెప్తా ఉన్నారు. అయితే దీనికి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుని ఈ రేషన్ మాఫియాలో కూటమి నాయకులు లేకుండా చేస్తే రేషన్ మాఫియా అంతా కొంత కామ్ డౌన్ అయ్యే పరిస్థితి అయితే నెలకొని ఉంటుందని చెప్పేసి కూడా విశ్లేషకులు చెప్తున్నారు. మనోజ్. రైట్ సుబ్బు, థ్యాంక్ యూ. అలాగే రేషన్ మాఫియాకి సంబంధించి మనతో లైవ్లో మా ప్రతినిధి ఉన్నారు సూర్యప్రకాష్. ఏంటి రేషన్ మాఫియాకి ఏపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తుంది, భారీ ఎత్తున టీడీపీ ఎమ్మెల్యేకి ముడుపులు అందుతున్నాయంటూ కూడా మనకు అప్డేట్ అందుతుంది. గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి మనం చూసాం, ఏదైతే కొడాలి నాని అలాగే కారుమూరి నాగేశ్వరరావు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఇదే ఫంతాను కొనసాగిస్తే వీళ్ళకి కూడా పరాభవం తప్పదనుకోవాలా? ఏంటి సూర్యప్రకాష్ అప్డేట్ ఏంటి? ఎస్ మనోజ్, ఈ యొక్క రేషన్ మాఫియా అనేది పూర్తిగా ఇప్పటికీ కూడా సద్మణిగిన పరిస్థితి కనిపించట్లేదు. ప్రభుత్వాలు మారినా కూడా ఈ యొక్క పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం కాస్త వాళ్ళకి చేరకుండా పక్కతో పడుతూ కూడా పూర్తిగా చుట్లు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయ అండదండలతో రేషన్ బియ్యం అంతా కూడా అక్రమ దందా అయితే కొనసాగుతున్న పరిస్థితి. కూటమి ప్రభుత్వం వెంటనే ఏదైతే దీనికి సంబంధించి
సీజ్ ద షిప్ అని చెప్పేసి అయితే అప్పట్లో అయితే ఎంతో వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారని అయితే మనకి పూర్తిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతం కాకినాడ పరిసర ప్రాంతాల్లోకి చేరుకొని షిప్ ని సీజ్ ద షిప్ అని చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇదంతా కూడా ఒక అయితే ఇప్పటికీ కూడా అప్పటి నుండి కూడా కూటమి ప్రభుత్వం దీనిపైన నిత్యం కూడా ఎన్నో చర్యలు తీసుకునేందుకు ఎక్కడికక్కడ కొన్ని టాస్క్ ఫోర్స్ కూడా ఓన్లీ విశాఖపట్నం జిల్లాలోనే 32 టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేశాము, సిబ్బందిని కూడా ఏర్పాటు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేసినా కూడా దాన్ని ఇప్పటికీ కూడా ఇక్కడ నుండి భారీ ఎత్తున ఈ యొక్క బియ్యం మొత్తం కూడా పక్కదో పడుతున్నాయి. టీఎస్ బియ్యం మొత్తం కూడా పక్కదో పడుతూ కాకినాడ పోర్టుకి చేరుకుంటున్న పరిస్థితి కూడా కనిపించడంతో ఎక్కడికక్కడ అక్రమ బియ్యం రవాణా అయితే జరుగుతుందనే విషయాన్ని అయితే ఇక్కడ తేటతెల్లమవుతుంది. గత ప్రభుత్వంలో ఎంతో మంది కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఎవరెవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు తాతమూరి కావచ్చు, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న చోటా మోటా నాయకులంతా కూడా వీళ్ళకి సహకరించారని అయితే అప్పట్లో ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు కూడా కూటమి ప్రభుత్వ నాయకులు అయితే చేశారు. కానీ ప్రస్తుతం కూటమి సర్కార్ అయితే తరచూ రైస్ మిల్లుల పైన అయితే నాదెండ్ల మనోహర్ అయితే దాడులు చేస్తున్నారు. కానీ ఆ దాడులు ఏకకాలంగా క్షణికంగానే ఉండడం తప్ప ఆ యొక్క బియ్యం మొత్తం కూడా అతను వెళ్ళిన సమయానికి అతను వచ్చే ముందుగానే పక్కదో పట్టించి పూర్తిగా ఇవన్నీ కూడా బ్లాక్ మార్కెట్ లో పంపిస్తున్న విషయాన్ని అయితే దాదాపు పూర్తిగా అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాకినాడ పోర్టులో అయితే ఎంతో టన్నుల కొద్ది బియ్యం అంతా కూడాను పక్క విదేశాలకైతే వెళ్తున్న పరిస్థితి ఉంది. ప్రజా పంపిణీలో అయితే పేదల కంటే ఎవరైతే ప్రభుత్వ అండదండలు చూసుకొని ఇప్పుడు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కూడాను వీటికి కొమ్ము కాస్తున్న విషయం అయితే ఉంది. ఇదే విధంగా కొనసాగితే దాదాపు రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క బియ్యం పేదవాడికి అందకుండా బ్లాక్ మార్కెట్ లోకి వెళ్ళి అదే బియ్యం కాస్త అత్యధిక ధరల్లో అయితే ఈ యొక్క ప్రజలకు అందుతున్న పరిస్థితి ఉండడంతో దీనిపైన ఎప్పటికైనా నివారణ చర్యలు తీసుకొని వెంటనే వాళ్ళపైన తగు చర్యలు తీసుకోవాలని అయితే ప్రజలంతా కూడా కోరుకోవడం అయితే జరుగుతుంది. ప్రధానంగా రేషన్ మాఫియాలో వినిపిస్తున్న కూటమి ప్రభుత్వంలో చాలా మంది ప్రజాప్రతినిధి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీళ్ళకి కొమ్ము కాస్తున్నారు. ఎవరైతే ఈ అక్రమ రవాణా చేస్తున్నారో పీడిఎస్ బియ్యాన్ని వాళ్ళకి వీళ్ళు కొమ్ము కాస్తున్న విషయాన్ని అయితే దాదాపు చాలా మంది ఆరోపణ పరిస్థితి కనిపిస్తుంది. ఇసుక, రేషన్ బియ్యం, మైనింగ్, పేకాట, కోడిపందాలు వీటన్నిటిపైన కూడా వాళ్ళకి కావాల్సిన వాటా అంటే గత 5 ఏళ్ళు ఏదైతే పదవి లేకుండా ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాళ్ళంతా కూడా పదవి వచ్చిన తర్వాత ఒక్కసారిగా దీంతో అయితే భారీ ఎత్తున అయితే తనను ఇటువంటి బ్లాక్ మార్కెట్ అయితే ఎంచుకుంటున్న పరిస్థితి కనిపించడంతో ప్రజలైతే దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే అయితే 100 కోట్ల అవినీతి చేశారని దేవినేని ఉమా ఫోన్ సంభాషణలో కూడా ఇది వైరల్ కావడం, గుంటూరు ఎమ్మెల్యే అంటూ కూడా పేరు లేకుండా మీడియాలో నిత్యం కూడా ఎన్నో కథనాలు వస్తున్నాయి. మరి ప్రధానంగా చెప్పుకోవాలంటే హోంమంత్రి అనిత ఇలాకాలోనే సూర్యాబాయ్ అనే అయితే ఎన్నో ప్రత్యేకమైన కథనాలు కూడా తీసుకొచ్చారు. ఆ కథనాల అనుసంధానంగా ఎన్నో సెటిల్మెంట్లు చేస్తూ ప్రధానంగా ఈ యొక్క రైస్ మాఫియా మొత్తం కూడా అనకాపల్లి జిల్లా ఏదైతే ఉందో అనకాపల్లి జిల్లాలో దాదాపు ఎన్నో రైస్ మిల్లు ఉంటాయి. ఆ రైస్ మిల్లుల్లో అయితే ఈ బియ్యం మొత్తం కూడా అక్రమంగా తరలించారని హోంమంత్రి పైన కూడా చాలా ఆరోపణలు కూడా అప్పట్లో వచ్చే పరిస్థితి ఉన్నాయి. ఇప్పటికైనా వీటి మీద చర్యలు తీసుకోవాలని అయితే ప్రజలు కోరుకుంటున్నారు. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.